కేసినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ తారాస్థాయికి చేరింది. విశాఖలో ఉర్సా కంపెనీకి ప్రభుత్వం తక్కువ ధరకు భూమిని కేటాయించడాన్ని కేసినేని నాని తప్పుపడుతూ పోస్టులు పెట్టారు. దీన్ని ఎంపీ చిన్ని కౌంటర్ చేశారు. ఈ వివాదం క్రమంగా పెరుగుతూ పోతోంది. ఒకరిపై ఒకరు విమర్శల తీవ్రతను పెంచారు. విజయవాడ ఎంపీ కార్యాలయానికి ఎన్టీఆర్ భవన్ అని పేరు పెట్టడాన్ని తప్పుపట్టారు నాని. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి పేరు పెట్టి అక్కడ ఇసుక, ఫ్లై యాష్, గ్రావెల్ వ్యాపారం నిర్వహిస్తున్నారని విమర్శించారు. భూదందాలు, బ్రోకరేజీలు, పేకాట గృహాలు, రేషన్ బియ్యం మాఫియా వంటివి కూడా అక్కడే జరుగుతున్నాయని ఆరోపించారు. అందుకే ఆ కార్యాలయానికి చార్లెస్ శోభరాజ్ భవన్ గా పేరును మార్చాలని సెటైర్లు వేస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు నాని. ఎంపీ చిన్ని కూడా అన్న నానికి అంతే స్థాయిలో కౌంటర్ చేశారు. మతి భ్రమించి సోషల్ మీడియా రోడ్లపై కొంతమంది తిరుగుతున్నారని ట్వీట్ చేశారు. అభివృద్ధిపై విషం చిమ్ముతున్న ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలని అన్నారు చిన్ని. దానికి కూడా నాని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తనను వ్యక్తిగతంగా ఎన్ని అనుకున్నా పర్వాలేదని అన్నారాయన. కానీ ప్రభుత్వం విశాఖను అమ్మడానికి పెట్టిందని ఆరోపించారాయన. అయితే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నా పేర్లను మాత్రం ప్రస్తావించడం లేదు. ఈ అన్నదమ్ముల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా పోరు రాజకీయంగా ఎటు దారి తీస్తుందని ఆసక్తికరంగా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేసినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఈ సోషల్ మీడియా పోస్టుల వారిని చూస్తుంటే తారాస్థాయికి చేరిందనుకోవచ్చా? తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే బెజవాడలో కేసినేని బ్రదర్స్ మధ్య మరొకసారి ఆధిపత్య పోరు, అలాగే ప్రధానంగా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో సోషల్ మీడియా అట్టుడికి పోతా ఉంది. అంటే కేసినేని చిన్ని వ్యవహార శైలిపై నాని సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షాన్ని గుప్పించిన పరిస్థితి కనిపించింది. దానికి కౌంటర్గా చిన్ని కూడా అదే స్థాయిలో ధీటుగా జవాబిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అన్నా తమ్ముల మధ్య ఉన్న వివాదాన్ని, విభేదాలని ఆయా రాజకీయ పార్టీలకు పోయటాన్ని కూడా తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు స్థానికులు, టీడీపీ నేతలు. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఒక వెలిగిన నాని ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో కూడా జవాబు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కేసినేని చిన్నికి సంబంధించి ఎన్టీఆర్ భవన్లో అక్రమాలకు అడ్డాగా మారింది పార్లమెంటు కార్యాలయంలో. దానికి సంబంధించి ఆ పేరు మార్చుకోవాలని చెప్పి నాని చేసిన సూచనకు సంబంధించి చిన్ని కూడా ఘాటుగా నిలిపారు. కొంతమంది మతి భ్రమించి సైకోలాగా వ్యవహరిస్తున్నారు, వారి గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవద్దని చెప్పి కూడా సోషల్ మీడియా వేదికగా అదే రకమైన ధీటుగా రిప్లై ఇచ్చారు. సో మొత్తం మీద చూసుకుంటే విశాఖపట్నానికి సంబంధించి ఉర్సా కంపెనీ భూ కేటాయింపుల వివాదం మధ్య కూడా వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపించింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో బెజవాడలో మరొకసారి రాజకీయం పూర్తి స్థాయిలో వేడెక్కే పరిస్థితి తీసుకొస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఇవాళ రేపట్లోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగిలిన వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా జవాబు చెప్పాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అన్నాదమ్ముల మధ్య ఉన్న వివాదానికి సంబంధించి కూడా రాష్ట్ర అభివృద్ధిపై పట్టాన్ని తాము ఏమాత్రం కూడా సహించే ప్రసక్తే లేదని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. దీనిపై అవసరమైతే కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడద్దని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ఒక సందేశాలను వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు ప్రధానంగా చూసుకుంటే విజయవాడ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది పెట్టుబడులకు ఇబ్బందికర అంశంగా మారిపోతుంది. గత 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి పెట్టుబడులు లేవు, ఇప్పుడు దాదాపుగా కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తుంటే అడ్డుకునే కుట్ర జరుగుతుందని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే మండిపడతా ఉన్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ. కేసినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ పీక్కి చేరుకుంది. ఒకరి పేరు ఒకరు ప్రస్తావించుకోకుండానే తీవ్రంగా విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపైన తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది.